పెద్దపల్లి జిల్లా గోదావరికని డిగ్రీ కళాశాల మైదానంలో తెరాస బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం 4 గంటల జరగనున్న ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరవనున్నారు. 7 నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేస్తున్నారు. పెద్దపల్లిలో విజయం నిశ్చయమైందని వార్ వన్ సైడే అంటున్న రామగుండం ఎమ్మెల్యే కోరుగంటి చంద్రతో ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ జరుగుతుంది. దీనికి గాను గోదావరిఖనిలో భారీ ఏర్పాట్లు చేశారు. అయితే ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి, ఎంతమంది వస్తారు, ఇక్కడ ఎమ్మెల్యే కోరుకంటి చంద్రుడు ఆయన అడిగి తెలుసు. సార్, ఈ రోజు సభకు ఎంతమంది వస్తారు అనుకుంటారో, ఏమి ఏర్పాటు చేశారు? 150 నుంచి 2 లక్షల మంది వరకు ఈ యొక్క సభకు రావడం జరుగుతూ ఉన్నది. ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వేల కళ్ళతోని ఎదురు చూడడం జరుగుతూ ఉన్నది. కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలకు ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలిపి కేసీఆర్ గారు చాలా రోజులైతుంది మా నియోజకవర్గంలో సభ చేయక, ఈసారి సభకు మేమందరం కూడా హాజరు కావాలని కుతూహలంతో ఉన్నారు. ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయినాయి. కేసీఆర్ గారు రావడమే, ఇక్కడ సభ జరగడమే ఒకటే ఉన్నది. ఇక్కడ అందరూ కూడా, ఎందుకనంటే ఇక్కడ ఉద్యమ సమయంలో కానీ ఇంకా ఎన్నికల సమయంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకటే మాట, కేసీఆర్ గారి మాటే ఇక్కడ ప్రజలకు శిరోధార్యం. ఇక్కడ ఒకనాడు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంత ఉండే, ఇక్కడ ఏ పార్టీ ఉండదు, ఏది ఉండదు, మొత్తం టీఆర్ఎస్కు సంబంధించినటువంటి నియోజకవర్గంగా రామగుండం నియోజకవర్గం ఈరోజు ఉన్నది. అట్లనే అన్ని 7 నియోజకవర్గాలలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. పార్లమెంటు మొత్తం పెద్దపల్లి పార్లమెంట్ అంతా కూడా వార్ వన్ సైడ్గానే ఉన్నది. ప్రధానంగా చూసుకుంటే ఈ నియోజకవర్గంలో బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, దాంతోపాటు మంథని, పెద్దపల్లి, ఇటు ధర్మపురి, ఈ రామగుండం, ఈ కాన్స్టిట్యున్సీలో నుంచి ఈ ప్రజలు రావడానికి బస్సులు ఏమైనా ఏర్పాటు చేశారా? ఎన్ని బస్సులు ఏర్పాటు చేశారా? బస్సులు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ని బస్సులు అనేది ఇక మేమంతా కూడా చెప్తాం, ఎందుకంటే ఇదంతా కూడా కొన్ని మాకు అవన్నీ లెక్కలు ఉన్నాయి. వాటి అన్నింటిని కూడా ఎక్కడి నుంచి అక్కడ దాకా మనకు పాదయాత్రల ద్వారా కూడా వస్తున్నారు. అన్ని రకాలుగా ప్రజలందరూ కూడా వస్తూ ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే వాళ్ళ ఉష్ణోగ్రత చాలా ఉంది. అంటే వాళ్ళు వచ్చే వాళ్ళ కోసం తాగునీటి కానీ, అంటే మజ్జిగ ప్యాకెట్లు కానీ అలాంటి ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ సింగరేణి ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీ ఇక్కడ టీఆర్ఎస్కి అప్పగించారు. మరి ఈ పరిస్థితుల్లో మీరు కార్మికుల నుంచి, అంటే కార్మికులు ఏం కావాలని కోరుకుంటున్నారు, ఇక్కడ ఏమి హామీలు ఇవ్వబోతున్నారు అనుకుంటున్నారు మీరు? కార్మికులకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చిండు కేసీఆర్ గారు. ఇలా కార్మికులందరూ కూడా మా ఆపద్బాంధుడు, మా దేవుడు అని చెప్పేసి కొనియాడుతున్నట్టు ప్రతి ఇంట్లో కూడా కార్మికుల ఇంట్లో కేసీఆర్ గారి ఫోటో ఉంటుంది. ఎందుకు అనంటే వాళ్ళు కార్మికులు ఇక్కడికి ఊరు నిడిచిపెట్టి, పల్లెలు నిడిచిపెట్టి ఇక్కడికి ఉద్యోగాలకు వచ్చిండ్రు. ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితులలో మళ్ళీ వారసత్వ ఉద్యోగాల ద్వారా వాళ్ళకు కొడుకులకు, బిడ్డలకు ఉద్యోగాలు పెట్టించేటువంటి పరిస్థితి ఉండే. కాంగ్రెస్ ప్రభుత్వం మరియు బీజేపీ ప్రభుత్వాలు ఆనాడు ఈ యొక్క వారసత్వ ఉద్యోగాలను తీసేసినటువంటి పరిస్థితులలో కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకొని కారుణ్య నియామకాల ద్వారా ఇక్కడ అన్నీ కూడా కారుణ్య నియామకాల ద్వారా కార్మికులకు అందరికీ కూడా ఈరోజు ఉద్యోగాలు ఇప్పిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా మాకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నటువంటి దేవుడు అని చెప్పేసి కొనియాడుతూ ఉన్నారు. ఇక్కడ కార్మికులకు గతంలో ఏదైనా కూడా వాళ్ళు సమ్మె చేయండి మాట్లాడేటువంటి పరిస్థితిలో ఈరోజు ఒక్కరోజు కూడా సమ్మె చేయడానికి కూడా కార్మికులు సిద్ధంగా లేరు. తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలి. తెలంగాణకు సంబంధించినటువంటి ఏకైక ఒక మనకు సింగరేణికి సంబంధించినటువంటి దీన్ని మేము మంచిగా దీన్ని నడిపించుకోవాలని కార్మికులలోనే వచ్చింది. ఇలా కార్మికులందరూ కూడా కేసీఆర్ గారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధి మొత్తం పారిశ్రామిక ప్రాంతం కాబట్టి ప్రధానంగా చూసుకుంటే విద్యుత్ సరఫరా కానీ, కార్మికుల సమస్యలు కానీ పరిష్కరించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుంది. దానికి అనుగుణంగా ఈసారి ఎన్నికలు కూడా భారీ మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించే అవకాశం ఉంది. దానికి గాను ఇక్కడ జరుగుతున్న సభకు కూడా భారీ ఏర్పాట్లు జరిగాయని చెప్పేసి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అంటున్నారు. గోదావరిఖని నుంచి తిరుపతితో అలీముద్దీన్, ఈటీవీ న్యూస్, కరీంనగర్.